హాయ్ ఎవ్రీవన్. నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. పిల్లలు ఇంకా చిన్నపిల్లలే కదా, పోనీలే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ బట్టలు అలా విసిరేస్తే తప్పే ఉంది అని. సరే, ఓకే, చిన్నపిల్లలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాదు, మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిద్దాం. మనం కూడా ఎంప్లాయీస్ని. ఈ రోజుల్లో అందరూ ఎంప్లాయీసే ఉన్నారు కదా, ఈవెన్ ఫాదర్స్ ఆర్ మదర్స్, ఎవ్రీ వన్ ఆర్ ఎంప్లాయిడ్. సో అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, పిల్లలు అలా స్నానానికి వెళ్ళినప్పుడు వాళ్ళ టవల్స్ కానీ వాళ్ళ యూస్డ్ క్లోత్స్ కానీ అలా పడేసినప్పుడు మనం కూడా అలసిపోయి వస్తాం ఇంటికి, మనకు కూడా ఏదో పని ఉంటుంది, వీఆర్ ఆల్సో వాంట్ టు టేక్ సమ్ రెస్ట్, కొంచెం ఫ్రీ టైం కావాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఇంటికి రాగానే అవన్నీ చూసినప్పుడు, లేదా మనకు సెలవు దొరికినప్పుడు వాళ్ళు వాష్రూమ్లోకి వెళ్ళి ఆ యూస్డ్ క్లోత్స్ అనేవి బయట పడేసినప్పుడు, టవల్స్ అనేవి మంచం నుంచి తీగినప్పుడు, ఇలాంటప్పుడు మనం వర్కింగ్ ఉమెన్ అయి ఉండి మనకి ఎలా అనిపిస్తుంది? మనకి ఆ చిన్న పని కూడా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. పిల్లలకు మంచి వస్తుందా చెడు వస్తుందా అనేది పక్కన పెట్టేస్తే అందులో కొంచెం మన స్వార్థం కూడా ఆలోచించుకొని మనకి కొంచెం రిలాక్సేషన్ కోసం మనకు ఆ చిన్న పనైనా తగ్గినట్టు ఉంటుంది. సో ఇవన్నీ మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే రేపు పొద్దున్న హైయర్ ఎడ్యుకేషన్స్కి వాళ్ళకి బయటకు వెళ్ళినా వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. దే ఆర్ హ్యాపీలీ ఇండిపెండెంట్ అండ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దేర్ థింగ్స్. థ్యాంక్ యూ.